ఓం నమో నారాయణాయ. జననం ఉన్న ప్రతి ప్రాణికి మరణం ఖాయం అనేది ప్రకృతి ధర్మం. కానీ మన సనాతన ధర్మంలో, మన ప్రాచీన పురాణాల ప్రకారం యుగాలు మారినా, కల్పాలు మారినా చావంటూ లేకుండా ఇప్పటికీ మన భూమిపై జీవించి ఉన్న 7 గురు మహాత్ములు ఉన్నారని మీకు తెలుసా? వారినే సప్త చిరంజీవులు అంటారు. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరంజీవిన అని శాస్త్రాలు స్పష్టంగా చాటి చెబుతున్నాయి. అసలు ఈ 7 మహాత్ములు ఎవరు? వీరికి చావు ఎందుకు లేదు? ఇప్పటికీ వీళ్ళు ఈ భూమిపై ఎక్కడెక్కడ నివసిస్తున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం ఆ 7 దివ్య చిరంజీవుల విశిష్టత ఏంటంటే, 1. అశ్వత్థామ, ద్రోణాచార్యుని కుమారుడు. కురుక్షేత్ర యుద్ధంలో ఉత్తర గర్భంలో ఉన్న అభిమన్యుడి సంతానాన్ని సంహరించటానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినందుకు శ్రీకృష్ణుని శాపం వల్ల శరీరమంతా గాయాలతో కల్కి అవతారం వచ్చే వరకు ఈ భూమిపై తిరిగేలా చిరంజీవిగా మిగిలిపోయాడు. 2. బలిచక్రవర్తి, రాక్షస రాజైనప్పటికీ అత్యంత దానగుణం కలిగిన గొప్ప భక్తుడు. వామనావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి దానగుణానికి మెచ్చి పాతాళలోకానికి రాజుగా చేసి రాబోయే సూర్య సావర్ణి మన్వంతరంలో ఇంద్రుడిగా అయ్యేంత వరకు చిరంజీవిగా ఉండేలా అనుగ్రహించాడు. 3. వేదవ్యాస మహర్షి, మహాభారతాన్ని 18 పురాణాలను రచించిన దైవాంశ సంభూతుడు. సనాతన ధర్మాన్ని, వేద విజ్ఞానాన్ని రాబోయే తరాలకు అందించటానికి వ్యాస మహర్షి చిరంజీవిగా ఈ భూమిపై నివసిస్తున్నాడు. 4. భక్త హనుమాన్, రామభక్తుడైన మారుతికి శ్రీరాముడే స్వయంగా చిరంజీవిగా వరమిచ్చాడు. ఈ భూమిపై శ్రీరామ నామం ఎక్కడైతే వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు లీనమై ఉంటాడని, కలియుగాంతంలో కల్కి అవతారానికి సహాయం చేయడానికి హిమాలయాల్లో ధ్యానంలో ఉన్నాడని నమ్ముతారు. 5. విభీషణుడు, రావణాసురుడి సోదరుడైనప్పటికీ ధర్మం వైపు నిలబడి శ్రీరాముడిని శరణు వేడిన పరమ భాగవతోత్తముడు. లంకను ధర్మబద్ధంగా పరిపాలించడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి శ్రీరాముడు విభీషణుడికి చిరంజీవిత్వాన్ని ప్రసాదించాడు. 6. కృపాచార్యుడు, కౌరవ పాండవుల గురువులలో ఒకరు. నిష్పక్షపాతంగా ధర్మబద్ధంగా జీవించినందుకు మరియు ఆయన తపశ్శక్తికి మెచ్చి పరమశివుడు కృపాచార్యుడిని చిరంజీవిగా వర్ధిల్లేలా అనుగ్రహించాడు. 7. పరశురాముడు, శ్రీ మహావిష్ణువు 6వ అవతారం. భూమిపై అధర్మాన్ని అణిచివేసిన పరశురాముడు ఇప్పటికీ మహేంద్రగిరి పర్వతాలపై తపస్సు చేసుకుంటూ జీవించి ఉన్నారని, కలియుగాంతంలో రాబోయే కల్కి అవతారానికి విలువిద్యలు, శాస్త్రాలు నేర్పించటానికి చిరంజీవిగా వేచి చూస్తున్నారని పురాణాలు చెబుతున్నాయి. చూశారుగా, యుగాలు మారినా సనాతన ధర్మాన్ని, భక్తిని, ధర్మాన్ని కాపాడటానికి మన భూమిపై ఇప్పటికీ సజీవంగా ఉన్న ఆ సప్త చిరంజీవుల అద్భుతమైన దివ్య రహస్యం ఇది. ప్రతిరోజు ఉదయం ఈ 7 చిరంజీవుల పేర్లను స్మరించుకోవటం వల్ల మన ఇంట్లో అకాల మృత్యు భయాలు తొలగిపోయి ఐశ్వర్యం మరియు దీర్ఘాయుష్షు లభిస్తుందని శాస్త్రాల విశ్వాసం. ధన్యవాదాలు.